గోపాలం. రాధా ఏంటి ఇదంతా నిజమే? నేను నమ్మను. సార్ లాయర్ గారు మా ఆవిడ ఎంతసేపు ఫోన్ పట్టుకొని వదలట్లేదండి. అదేదో ఇన్స్టా అంట, దాని పెండాకుడు, దాంట్లో ఏదో పిచ్చి వీడియోస్ అన్ని చేస్తుందండి. పనులన్నీ వదిలేసి నేను ఇంకా భరించలేనండి. ఆ విడాకులు ఏదో అప్లై చేసేసి నాకు ఆ కాస్త భరణం ఏదో ఇప్పించండి. సర్లే రేపు రండి. థ్యాంక్ యూ సార్. ఓ నాకు విడాకులు వచ్చేస్తున్నాయో, నా పిల్లలతో నాకు విడాకులు వచ్చేస్తున్నాయో. వీడికి భరణం కావాలంట. బాలేవాడు దొరికాడు రా బాబు పొద్దున్నే. నైట్ పడుకునేటప్పుడు పాలు ఫ్రిడ్జ్ లో పెట్టమన్నా, పెట్టలేదు. అరే టీవీ చూస్తూ చూస్తూ పడుకుండిపోయానే, మర్చిపోయా. రోజు స్టేటస్ లో పెట్టడం మర్చిపోవు, ఆ పనికి మాలిన వార్తలు చూడడం మర్చిపోవు, నేను చెప్పిన పనులు మాత్రం మర్చిపోతావు. దీన్ని ఏంటే నీ గోళ? గ్యాస్ కట్టమంటే కట్టవు, టీ పెట్టడం రాదు, ఒక్క పని వచ్చేది. నీకు మాత్రం టైంకి అన్ని రెడీ చేయాలి. ఇప్పుడు ఏమంటావే? ఇప్పటికి పెళ్ళై 2 వారాలు అయింది, నేను ఇంకా భరించలేను. పక్కనే లాయర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి విడాకులు అప్లై చేస్తా. బాబు నేను ఒకడు దొరికాను బాబు, పక్కనే లాయర్. కలర్ఫుల్ కళ్ళజోడు పెట్టుకొని వచ్చాడండి గోపాలం. ఏంటి మంచి రంజుమే ఉన్నాడు గోపాలం అనుకుంటున్నారా? అదేదో చూసేద్దాం మనండి. ఎండాకాలంలో తుఫాన్లు, వర్షాకాలంలో వడగాల్పులు ఎందుకు వస్తున్నాయా అనుకున్నా. అర్థమైందిలే బాబాయ్, ఏదో పనిలో ఉండి రావట్లేదు. సర్లేరా, పెళ్లి కాక ముందు బాబాయ్ బాబాయ్ అని తిరిగేవాడు. పెళ్ళైన తర్వాత బొత్తిగా కనపడటం మానేశావు. ఏంటి అమ్మాయి ఊరెళ్ళిందా ఏంటి? నువ్వు గ్రేట్ బాబాయ్, అంత కరెక్ట్ గా చెప్పావు. ఎన్ని అనుభవాలు. ఈ పూల చొక్క, ఆ నల్లకల జోడు, బ్లాక్ షూస్, ఆ టక్కు. భలేలే, రాధ ఊళ్ళో ఉంటే ఇన్ని వేషాలు వేసేవాడివా? అది నన్ను డామినేట్ చేస్తుంది. కూల్ గోపాలం కూల్. నిజమే బాబాయ్, తొక్కేస్తున్నాను. నీతో ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. సర్లే లోపలికి రా, మాట్లాడుకుందాం. పద బాబాయ్, రోజు అట్టో ఇటు తేలిపోవాలి. గోపాలమే మన గోపాలమే. ఏమే గోపి వచ్చాడే? ఏ రాధాగోపాలం, ఎలా ఉన్నావు? పిన్ని గోపాలం. సర్లే పోయ్, పెళ్లికి ముందు అన్ని వచ్చి చెప్పుకునేవాడివి, అందరి వాడివి. పెళ్ళయ్యాక అందరినీ వదిలేసి రాధా చెంగుపట్టు తిరిగి 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 రాధా గోపాలం అయ్యావు. అందులోనూ బంగారం లాంటి పెళ్ళం దొరికిందిగా. నేను ఆనందం చూసే మోసపోయాను బాబాయ్. అది బంగారం కాదు, దగదగ మెరిసే రోల్డ్ గోల్డ్. సర్లే టీ తీసుకొస్తాలే. రాధా గోపాలం పిన్ని, ఏంటి విషయం? నాకు విడాకులు కావాలి బాబాయ్. ఇచ్చేద్దాం. ఇంతకీ ఏమైందిరా? బాబాయ్ నువ్వు చెప్పు, ఏదైనా వీడియో నచ్చితే చూస్తావా చూడవా? ఏ తెంగర వీడియో చూసావురా?
అబ్బా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బాబాయ్. సహజంగా చూస్తాం కదా ఒకసారి అటేసుకో. ఆ, ఏదో పనున్నోళ్ళలాగా ఎగేసుకుంటూ పైకొచ్చాడు. ఏం చూస్తున్నాడు? ఇలా ఉండగా ఎప్పుడు వచ్చింది? ఇంట్లో బిర్యానీ నచ్చదు కానీ బయట ఏ పట్టైనా తింటారు. ఇంకా నయ్యం. దీనికి ముందు పెళ్ళం మొగుండు కొట్టే రీలుంది, అది చూడలా. ఆ, ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం. వేరే ఆడదాన్ని చూస్తూ సొల్లు ఖర్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఏ తెల్ల ఊరుకూడదు గోపాలం. బాబాయ్ నీకేమైనా వినిపించిందా? నాకేం వినిపించలేదురా, నీకేమైనా వినిపించిందా? లేదు బాబాయ్. ఏంటి నాకు అలా అనిపించింది? ఒకరోజు నైట్ తడుచుకున్నాను బాబాయ్. ఎందుకురా, ఏ కామ పిశాచైనా నీ మీద పడిందా? పక్కనే రక్తకోలా ఉండగా ఏ పిశాచి నా మీద పడితే బాబాయ్. ఒకసారి అటేసుకో. ఆ? ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం, విడాకులు ఇచ్చేద్దాం. రాత్రికి ఈ విషయం తెలిస్తే గోపాలం నీకు ఇంకా దబిడిదిబిడే. ఏంటి శంకర్ చూపు చూస్తున్నాడు? నా దరిద్రం ఏంటంటే బాబాయ్ ఇంకొకసారి వేసుకో. అబ్బా మెడ పడుతుందిరా. బాబాయ్ ఈ అబ్బాయి కోసం ఆ మాత్రం చేయలేవా? సర్లే ఈసారి ఇటేసుకో. ఆ? ఏమైంది? విషయం చెప్పాడే. అత్తగారు గాని మామగారు గాని పోయారా? కంగారుగా ఉంది చెప్పే. చాచా అత్త మామ నాగార్జున సిమెంట్ లా గట్టిగా ఉంటారు. ఫన్ ఫన్. అంతా నువ్వే చేసావు. అంతా నేనే చేశానా? ఏం మాట్లాడుతున్నావే? నేనేం చేశానే? రాత్రి నువ్వే తొందరగా పడుకుండిపోయావు. అప్పటికప్పుడు మల్లెపూలు కూడా తెచ్చా. ఎంత లేచినా లిస్టేగా. ఇంకేం చేస్తాను, మల్లెపూలు వాసన పీల్చుకుంటూ జోలపాడు పాడి పడుకుండిపోయావు. నేనేదో చేశానంటావేంటే పిచ్చిదానా? చాలే ఆపు. నీ త్రిబుల్స్ మాటలోను నువ్వును రాత్రి ఏం చెప్పావు? నేనా ఏదో చెప్పా ఉంటా దరిద్రుడిని. నువ్వు ఏ అమ్మాయితోనూ ఎక్కడికి వెళ్ళనని నాతో ప్రామిస్ చేసావు కదా. మరి ఆ స్వప్నతో షాపింగ్ మాల్ కి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళడమేంటే, నేను అప్పటి నుంచి అమ్మాయిల పక్కన నడవడం మానేశాను. అమ్మో అన్ని పనులు ఒకేసారి చేయించావు. ఏ బ్యూటీ బేబీ ఏమైనా పుల్ల పెట్టిందా? ఆనపకాయ ఫేస్ది. దాని మాటలు నమ్మకే. నేనెవరితో వెళ్ళలేదు. దివ్యను ఎందుకు అంటారు? అదేం నాకు చెప్పలేదు, నేనే కల్లారా చూశాను. ఆ? ఆ? నువ్వు చూడటం ఏంటే పిచ్చిదానా? ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? అసలు చూసింది నేనేనా? ఇంకెవరు నేను చూసింది అన్న అనుకుంటున్నావా?
నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఎవరినో చూసి మిమ్మల్ని ఎలా అనుకుంటాను? అయితే ఎక్కడ చూసావో చెప్పు. నా కల్లో చూశాను, మీరు స్వప్న షాపింగ్ చేయడం. ఓ నా పెళ్ళం, అవును, కల్లోనే. ఏంటి నిద్రలో చూసావా? ఏమే నీకు బుద్ధి ఉందా? ఇంత ఉదయాన్నే లేపి ఏడుస్తావా? నేను భయపడి సచ్చాను. ఉదయం 4 గంటలకు వచ్చే కళ్ళు నిజం అవుతాయంట. నిజమేనా? నోరు మూయి. ఇంక నయ్యం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రాలేదు, నువ్వు నీ కలలో. ఉదయాన్నే బోల్డర్ పనులు ఉన్నాయి. పడుకో. పిచ్చి పిచ్చి కళ్ళని కానీ నిద్ర చెడగొట్టు. మా గోపాలాన్ని ఆ రాక్షసి ఇంత రాసి రంపాలు పెడుతుందా? రాధకి విడాకులు ఇవ్వడానికి ఈ ఒక్క కారణం చాలు. ఏది? ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఏంటి సంతకం పెడతానికి ఎంత ఆలోచిస్తున్నాడు? ఊరుకో బాబాయ్, రాదు ఊరెళ్ళిందని నాకేం తోచక బోరు కొట్టి ఈ రోజు సండే కదా, బాబాయ్ ఎలాగో ఇంట్లోనే ఉంటాడు కదా, ఏదో కాలక్షేపం చేద్దామని వచ్చా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, రాధ చెంగు గోపాలం ఏంటా ఇలా మాట్లాడుతున్నాడు అని. ఏదో అప్పుడప్పుడు జరిగిన కొన్ని చెప్తే, అవునా? అరే సంసారంలో జరిగే ఇలా చిన్న చిన్న వాటికే విడాకులు తీసుకుంటారా అని చెప్పడం మానేసి ఇచ్చేస్తాను అంటావా? అమ్మా మా ఇద్దరిని విడగొట్టేద్దామనే. అమ్మ బాబాయ్. గోపాలం రాధా, ఎక్కడా? అదే బాబాయ్ ఇంటికి వచ్చాను. బాయ్ పిన్ని. బాయ్ బాయ్ బాయ్. ఫెస్టివల్ ఇచ్చావు గోపాలం. సర్లే గాని నేను ఊర్లో లేనని తిక్క తిక్క క్యాషా లేపాకు. నేను సాయంత్రానికి వచ్చేస్తా. బాయ్ గోపాలం. ఓకే బాయ్ బాయ్ డార్లింగ్. లవ్ యూ. వీడు బాలే అబ్బాయి, వీడు మామూలుడు కాదు, రాధాగోపాలం. పొద్దున్నే భలే జరికించాడు కదా మనకి. మన భారతీయ వివాహ బంధాన్ని ప్రపంచమే చాలా గొప్పగా చెప్పుకుంటోంది. కొత్త కొత్త పోకడలు పోతూ, చిన్న విషయాలకి గొడవలు పడుతూ, పిల్లలున్నా ఏమీ ఆలోచించకుండా యుగోలుగా పోతూ విడాకులు తీసుకుంటున్నారు. సంసారాలని పాడు చేసుకుంటున్నారు. నేనైనా న్యాయస్థానాలైనా విడగొట్టి విడాకులు ఇవ్వగలం కానీ కలపలేము, గుర్తుంచుకోండి. మీ సంసారాన్ని మా రాధాగోపాలం లాగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ముద్దులాడుకుంటూ ఉంటారని ఆశిస్తూ మీ మోహన్. బాయ్. నేను ముందే చెప్పానా నేను నమ్మనని. ఇప్పుడు చూశారుగా, ఇదో తిక్క జంట అండి. ఇంకా చాలా ఉంది వీళ్ళు చేసి చిందులు. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి.